ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా చిత్రసీమలో అడుగుపెట్టాలంటే యువ నటీనటులకు సవాల్తో కూడుకున్న అంశం. అందం, టాలెంట్ ఉన్నా ఇండస్ట్రీలో అవకాశం రావాలంటే ఎక్కే గడప, దిగే గడపలు ఎన్నో. అలా సినిమా కష్టాలు అనుభవించిన వాళ్లే సినీ పరిశ్రమలో నెట్టుకురాగలుగుతారు. ఇక హీరోయిన్ అవ్వాలంటే మాత్రం మరిన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దేవుళ్ళు చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్గా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది నిత్యా శెట్టి. ఈ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత పలు హిట్ మూవీస్లో నటించి మెప్పించింది ఈ అమ్మడు. అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో నిత్యా శెట్టి కీలక విషయాలు వెల్లడించింది. తాను ఆడిషన్స్లో పాల్గొన్నప్పుడు ఎదురైన అనుభవాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది నిత్యా శెట్టి. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దేవుళ్ళు చిత్రంతో తెలుగులోకి అరంగేట్రం చేసింది నిత్యా శెట్టి. ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత అడపాదడపా సినిమాల్లో మెరిసింది. పిట్టకథ సినిమాలో హీరోయిన్గానూ నటించింది. ఈ సినిమా కోసం ఏకంగా 20 కేజీలు బరువు తగ్గినట్టు ఇంటర్వ్యూలో నిత్యా శెట్టి పేర్కొంది. అంతేకాక మరో సినిమా కోసం ఆడిషన్స్కి వెడితే ముక్కు చిన్నగా ఉందని రిజెక్ట్ చేశారట. ముక్కు చిన్నగా ఉందని సర్జరీ చేసుకుంటేనే సినిమా ఆఫర్ ఇస్తామని దర్శక నిర్మాతలు తనకు చెప్పినట్టు హీరోయిన్ నిత్యా శెట్టి పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇక నిత్యా శెట్టి దేవుళ్ళు చిత్రంతో పాటు అంజీ, చిన్ని చిన్ని ఆశ, లిటిల్ హార్ట్స్, మాయా తదితర సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది. తలైవి, మోస్ట్ వాంటెడ్, పండుగాడు చిత్రాల్లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. హలో వరల్డ్, 3C అనే వెబ్ సిరీస్లోనూ నటించింది. అయితే ఈ బ్యూటీ చదువులోనూ టాపర్గా ఉందంట. బీటెక్ ఈసీఈలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఈ బ్యూటీ ఇన్ఫోసిస్ కంపెనీలో చేరి కొన్నాళ్ల పాటు విధులు నిర్వర్తించింది. మధ్యలో ఇస్రో పరీక్షలో కూడా ఉత్తీర్ణత సాధించి అక్కడ కూడా జాబ్ ఆఫర్ సొంతం చేసుకుంది. కానీ వీటిని వదిలిపెట్టి మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది నిత్యా శెట్టి.